విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికింది భువనం మధురం నీ చరితం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ ఒట్టి మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఊచితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం తిమ్మిని బమ్మిని చేసి ఫిట్టింగులు పెట్టైనా సరే కళ్యాణ మండపం అనితకు దక్కకుండా చూడకపోతే నేను ఫిట్టింగుల రమణమ్మ కూతుర్నే కాదు కాదు ఏంటి నకిలీ స్టాంప్ పేపర్ అంటూ జగన్ బిల్డప్ ఇచ్చింది ఎందుకా? అవునక్క. మాకన్నా 5 లక్షలు ఎక్కువ పెట్టి ఆ బాలాజీ గారు కళ్యాణ మండపం తీసుకున్నాడా? అవును బాబాయ్. మోసం దగా కుళ్ళు కుట్ర ఇంతకన్నా అవమానం ఏముంటుంది? అమ్మ జగన్ గడ ఎంత మోసం చేశాడు. ఆ జగన్ గాడు అంతు చూడవలసిందే. మావయ్య పద, ఇప్పుడే వెళ్ళి వాడి సంగతి తేలుద్దాం. జయకృష్ణ, ఆవేశపడకు. ఇందులో జగన్ బాలాజీల తప్పే ఉండదని నాకు అనిపిస్తోంది. మరెవరై ఉంటారమ్మా? మన మీదున్న కోపంతో శాంతే వెనకుండి నాటకం ఆడించిందని నా అనుమానం. అయ్యుండొచ్చు. ఏది ఏమైతేనే ఆ శాంతి మనందరినీ మోసం చేసి తన బుద్ధి బయట పెట్టుకుంది. వదలకూడదు వదలకూడదు బాబాయ్, వాళ్ళని వదలకూడదు, మీరు ఆ కళ్యాణ మండపాన్ని వదలకూడదు. మాలిని, నిజమైన ఆత్మీయురాలివంటే నువ్వే. సమయానికి సమాచారం అందించి మాకు ఉపకారం చేసినందుకు చాలా థ్యాంక్స్ అమ్మడు. ఇదిగో అక్క, కళ్యాణ మండపం నాకు దక్కకపోయినా పర్వాలేదు, నువ్వు దక్కించుకోవాలి. వస్తానక్క. సీత, కథ ఎలా మలుపు తిరిగిందేంట్రా? ఒక్కోసారి రహదారి విడిచి డొంకదారి పడుతుంటుంది. మళ్ళీ రహదారిలో రప్పించాలంటే ఏం చెయ్యాలి? తెలివి ఉపయోగించాలి. ఏంటి ఉపయోగించేది? మనకన్నా వాళ్లే గొప్పవాళ్ళని రుజువు చేశాక ఆ బాలాజీ గారిని దెబ్బతీయాలని మనం అనుకుంటే వాడే మన మాడు పగలగొట్టినట్టుగా అయింది. మన సంగతి వాడికి పూర్తిగా తెలీదు. నాన్న, కొరియో మ్యాగ్నెటిక్ బెడ్స్కి సంబంధించిన రిప్రజెంటేటివ్ని మనం లొంగ తీసుకోవాలి. వాడిని కుప్పెట్లో పెట్టుకొని బాలాజీని ఒక ఆట ఆడించాలి. నువ్వెళ్ళి ఎవడో ఒక రిప్రజెంటేటివ్ని మంచి చేసుకొని తీసుకురా. మేడం,
మేనేజర్ గారా మే- బాగున్నారా బాగున్నానమ్మా. కూర్చోండి. శాంతి 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 ఏమ్మా? మేనేజర్ వచ్చాడు. నమస్కారం మేడం. నమస్కారం. ఏమిటిలా వచ్చారు? మేడం మీకు చెప్పకూడదు, అయినా మీ ఉప్పు తిన్నాను కాబట్టి చెప్పక తప్పదు. బాలాజీ గారి ఈ మధ్య గార్మెంట్స్ బిజినెస్ మీద కాన్సన్ట్రేషన్ చేయట్లేదు. మొన్న యూఎస్ నుంచి 30 లక్షలు డీడీతో పాటు 50 లక్షలు కొత్త ఆర్డర్ వచ్చిందండి. మెటీరియల్స్ కొని ఇన్ టైంలో గూడ్స్ ఎక్స్పోర్ట్ చేద్దామంటే బాలాజీ గారు ఒప్పుకోకుండా మొత్తం డబ్బు తీసుకెళ్లి కొరియా మ్యాగ్నెటిక్ బెడ్ బిజినెస్లో పెట్టారండి. మనకి రెగ్యులర్ ఆర్డర్స్ ఇచ్చే కంపెనీలు మన దగ్గర నుంచి సరైన రెస్పాన్స్ లేకపోయేసరికి వేరే కంపెనీకి షిఫ్ట్ అయ్యారు మేడం. ఇక ఆర్డర్ దొరకదు మేడం. హెవీ లాస్తో పాటు ట్రేడ్లో ఎంతో అన్పాపులర్ అయ్యాం. ఇలా అయితే మనం బిజినెస్ చేయలేం మేడం. ఎలాగైనా మీరు బాలాజీ గారికి చెప్పి ఈ బిజినెస్ నిలబెట్టండి మేడం. బాలాజీ! బాలాజీ! ఒరే బాలాజీ! మేడం నా ముందు అడగడం బాగోదు, నేను వస్తాను మేడం. ఒరే బాలాజీ! ఏంటమ్మా? ఒరే బాలాజీ, ఏమిట్రా నువ్వు చేస్తున్న పని? గార్మెంట్స్ డబ్బంతా బెడ్ బిజినెస్ కి డైవర్ట్ చేస్తావా? ఫారెన్ నుంచి కొత్త అడ్రస్ వస్తే పట్టించుకోకుండా పక్కన పెడతావా? ఇలా చేస్తే ఎక్స్పోర్ట్ బిజినెస్ ఏం కాను? ఏ మాట్లాడవే? ఏంటి మాట్లాడేది? అన్ని విషయాలు నువ్వే మాట్లాడుతుంటే నేనే మాట్లాడను. దేనికి ప్రిఫరెన్స్ ఇవ్వాలో ఆయనకి బాగా తెలుసు. ఎక్స్పోర్ట్ కంపెనీ అమౌంట్ బెడ్స్ కంపెనీకి డైవర్ట్ చేశాను. అవసరానికి అలా చేయాల్సి వచ్చింది, అంతేగాని ఎక్స్పోర్ట్ బిజినెస్ మానుకోవాలని ఆయనేం అనుకోవడం లేదు. కానీ ప్రాపర్ రెస్పాన్స్ ఉండాలి కదబ్బా. ఒరే బాలాజీ, నువ్వు కొత్త బిజినెస్ లు ఎన్నైనా చెయ్యి, నేను కాదన్ను. కానీ రన్నింగ్ లో ఉన్న గార్మెంట్ బిజినెస్ ని చిన్న చూపు చూడద్దు. ఒరే బాలాజీ, ఇంతకాలం మనల్ని ఆదుకున్నది, అన్నం పెట్టింది ఆ బిజినెస్ ఎరా. చూడు, బెడ్ బిజినెస్ తర్వాత చూడొచ్చు గానీ ముందు ఎక్స్పోర్ట్ బిజినెస్ ని సెటరేట్ చెయ్యి. ఏంటి సెటరేట్ చేసేది? ఎంత కష్టపడినా నెలకి మహా వస్తే 1,00,000-2 లక్షలు వస్తాయి. అదే బెడ్ బిజినెస్ చేస్తే ఎంత లేదన్నా నెలకు 7-8 లక్షలు వస్తాయి. 6 నెలలు కష్టపడి మనం ఆ బిజినెస్ చేయగలిగితే కోట్లకు పడగలెత్తొచ్చు. బాలాజీ, ఏ బిజినెస్ కా బిజినెస్ సపరేట్ చెయ్యి. రెండింటినీ క్లబ్ చేసి ఇన్వెస్ట్మెంట్ ని డైవర్ట్ చేయకు. ఏంటి క్లాస్ తీసుకోవడం? చంటి పిల్లాడి చెప్పినట్టు చెప్తావేంటి? ఏం చేయాలో నాకు తెలీదా? లాభాల్లో ఉన్న బిజినెస్ ని ఎవడైనా వదులుకుంటాడా? నా వ్యాపార విషయాల్లో కలుగు చేసుకోవద్దని నీకోసారి చెప్పాను, కానీ మళ్ళీ మొదలు పెట్టావు. నువ్వు బాగుపడాలని, బాగుపడతావని నా బాగు నాకు తెలుసు. ఏం తెలుసురా నీకు? బాగుపడటం తెలిసిన వాడివైతే వద్దు, ఇంకేం చెప్పొద్దు. బాలాజీ! అమ్మా, బెడ్స్ కి అమౌంట్ కట్టాలి, కడితే గానీ కొత్త స్టాక్ రాదు. అందుకే దీని అమౌంట్ దానికి డైవర్ట్ చేశాను. బెడ్ బిజినెస్ ని సెటరేట్ చేసి ఆ తర్వాత గార్మెంట్స్ బిజినెస్ పై కాన్సన్ట్రేట్ చేస్తాను. నేను దేన్ని వదులుకోను. ఒకళ్ళ చేత చెప్పించుకునే స్టేజ్లో నేను లేను. వ్యాపారాన్ని వ్యాపారంగానే చేయాలి. దయచేసి నువ్వు కలుగు చేసుకుని నాకు చిరాకు తెప్పించకు. வாங்க தங்கமணண்ணா. வர்றேன். அதான் என்னோட பொண்ணு. அப்படியா? வாங்க. అమ్మడో, పరుపుల కంపెనీ రిప్రజెంటేటివ్ తీసుకురమ్మన్నావు, కానీ నేను తమిళనాడు సోల్ డిస్ట్రిబ్యూటర్ తంగమణి గారిని తీసుకొచ్చా. வணக்கம் அம்மா. అమ్మా తల్లే, అన్నం తిని 6 రోజులయ్యిందమ్మా. టిఫిన్ తిని 10 రోజులైందమ్మా. ధర్మం చేయండి తల్లే, చచ్చి మీ కడుపును పుడతామమ్మా. ఏంటమ్మా మన తంగమణి వంక అట్ట చూస్తున్నావు? ఓహో, మీసాలు చూసి మన మాట వింటాడో లేదని ఆలోచిస్తున్నావా? అమ్మా మీసందా సానా పెరుసే, ఆనా మనసు సానా సిరిసే. ఎన్న తంగమణి గారు, నిజంగా మీరు కొరియా మ్యాగ్నెటిక్ బెడ్స్ తమిళనాడు డిస్ట్రిబ్యూటరేనా? అదేంటమ్మా అలా అంటావు? ఈయన బెడ్స్ బిజినెస్ లో కోట్లు సంపాదించాడంట. ఆమా అమ్మా. మెడ్రాస్ లో ఎల్ఐసి బిల్డింగ్ పక్కన 7 అంతస్తుల మేడ తన మొదటి భార్య కట్టించాడంట. ఆమా అమ్మా. టీ నగర్ లో మన ఆంధ్ర క్లబ్ పక్కన 4 అంతస్తుల మేడ తన రెండో భార్య కట్టించాడంట. ఆమా అమ్మా. వలసరి వాకంలో. నాన్న, నువ్వు కాస్త ఆగు. తంగమణి గారు, నిజంగా మీరు కొరియా మ్యాగ్నెటిక్ బెడ్స్ కి తమిళనాడు డిస్ట్రిబ్యూటరేనా? ఆమా అమ్మా. అబద్ధాలు ఆడదు. నెల క్రితం ఆంజనేయ స్వామి గుడి ముందు ముష్టెత్తుకున్న మీరు
ఇవాళ తమిళనాడుకి కొరియా మ్యాగ్నెటిక్ బెడ్స్ కి డిస్ట్రిబ్యూటర్ అయి కోట్లు సంపాదించారా? ఏమిటమ్మా నువ్వు చెప్పేది నిజమా? ఈ తంగమణిగాడు ముష్టివాడా? నువ్వెలా కనిపెట్టావమ్మా? వీడికి నేను ఎన్నిసార్లు ముష్టి వేయలేదు. తంగమణి గారు, నిజం చెప్పండి, మీరు తమిళనాడు డిస్ట్రిబ్యూటర్గా బాలాజీకి ఎలా పరిచయం అయ్యారు? అమ్మా, నేను అలవాటు ప్రకారం ఆంజనేయుల గుడి దగ్గర ముష్టెత్తుకునేటప్పుడు వేణుకే తొండ అనే పొట్టివాడు ఒకడు వచ్చి నేను చెప్పినట్టుగా చేస్తే నీకు నెలకు 1000 రూపాయలు ఇస్తారన్నాడమ్మా. ఆ 1000 రూపాయలు కాచబడి నాకు తమిళం రాకపోయినా ఈ అడ్డపంచి కట్టుకుని ఈ అడ్డపట్టు పెట్టుకుని ఏదేదో కలగలిపి మాట్లాడుతూ అలా నడిపిస్తున్నానమ్మా. అమ్మడు, ఈ ముష్టి తంగమణి గారు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఆ బాలాజీ గారి పరుపుల బిజినెస్ బోగస్లా అనిపిస్తోంది. ఎవరి చేతైనా పిటిషన్ పెట్టించి వాడిని జైల్లో దించేద్దాం. పిటిషన్ పెడదామా? తంగమణి గారు, మీరిలాగే అక్కడ నటిస్తూ నేను చెప్పినట్టు చేస్తే మీకు నెలకి 10,000 ఇస్తాను. 10,000? 10 పైసలకి చేతులు చాపే వీడికి 10,000? చాలా అన్యాయం అమ్మా. నాన్న, తంగమణి గారు, నేను చెప్పినట్టు చేస్తారా? 10,000 ఇవ్వాలే గాని మీరేం చెబితే అది చేస్తాను. ఏం చేయాలో చెప్పండి అమ్మా. బాలాజీ ఆఫీసులో ఏం జరుగుతోందో, ఈ బిజినెస్ గురించి ఏం మాట్లాడుకుంటున్నారో ఎప్పటికప్పుడు మాకు తెలియజేయాలి. అలాగేనమ్మా. నాన్న, ఈయనకి 10,000 ఒక సెల్ ఫోన్ ఇచ్చి పంపించు. అలాగేనమ్మా. చూడు తంగమణి, మరో ముఖ్య విషయం, మన ముగ్గురు మధ్య జరిగిన డీలింగ్ గురించి ఎవరికైనా చెప్పావో పిచ్చ ఎడక కయ్యిరి కాదు ఎన్నా ముష్టి ఎత్తడానికి చేతులుండవు. భలే వారండి మీరు. పద. వణక్కం అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. వణక్కం గుడ్ మార్నింగ్. తండ్రి. వణక్కం సార్. మీ గురించే వెయిట్ చేస్తున్నాను. అమౌంట్ రెడీ చేశారా? ఇదిగోండి డీడీ. థ్యాంక్ యూ సార్. మిస్టర్ దొండ సార్ డీడీ ఈ రోజే పంపించేయండి. వారం రోజుల్లోగా మనకు స్టాక్ వచ్చేలా చూడండి. సార్ ఇలా అమౌంట్ పంపించామని ఇన్ఫార్మ్ చేయగానే అలా స్టాక్ డిస్పాచ్ చేస్తాం. స్టాక్ వచ్చి రాగానే 10 రోజుల్లోగా మొత్తం అమ్మేయాలి. 10 రోజుల దాకా ఎందుకు సార్, 1 వీక్ లో మొత్తం క్లియర్ చేసేస్తాం. ఆ? ఎస్. హలో, సీత గారు మాట్లాడుతున్నారా? సీతనే మాట్లాడుతున్నాను. నాన్న తంగమని మాట్లాడుతున్నాను. బాలాజీ డీడీ గుర్తుట ఇచ్చాడమ్మా. వెరీ గుడ్. మిగతాది నేను చూసుకుంటాను. హలో, హలో చెప్పమ్మా సీత. నాన్న, కొత్త స్టాక్కి బాలాజీ 40 లక్షలు పే చేశాడట. మనం చెయ్యాలనుకున్నది మొదలెట్టడానికి ఇదే సరైన సమయం. ఆ జనార్దన్ని తీసుకొని లాయర్ మహేష్ కుమార్ ఇంటికి రా. మీరిద్దరూ వచ్చేసరికి నేను అక్కడ ఉంటాను. ఓకే. ఆడబాల ధర్మారావు ఆఖరి కొడుక, నీ ఆట కట్టించడానికి మా ఆట మొదలైంది. లాయర్ గారు, ఇతని పేరు జనార్దన్. నమస్కారం. లక్ష్మీ గార్మెంట్స్ బాలాజీ దగ్గర కొరియా మ్యాగ్నెటిక్ బెడ్ కొన్నాడు. కామెడీ ఏంటంటే లాయర్ గారు, మన వాడికి ఆస్తమా అల్సరు ఉన్నాయి, అవి తగ్గిపోతాయి కదా అని చెప్పి ఈ పరుపులు కొన్నాడు. తీరా కొన్న తర్వాత అవి డూప్లికేట్ అని తెలిసింది. దాంతో మన వాడికి ఉన్న రోగం తగ్గకపోగా కొత్తగా హార్ట్ అటాక్ వచ్చి పడిందండి. దాని ట్రీట్మెంట్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్తే 25,000 రూపాయలు ఖర్చు అయింది. ఏమయ్య అంతేగా? తెత్త ఏంటయ్యా, లాయర్ దగ్గర డాక్టర్ దగ్గర నిజం దాచకూడదు, చెప్పు. అవునండి, 25,000 ఖర్చు అయిందండి. డూప్లికేట్ పరుపులు అమ్ముతూ జనాన్ని దారుణంగా మోసం చేస్తున్నారు. ఇంతకన్నా నిలువు దోపిడి మరొకటి ఉండదు లాయర్ గారు. దగాపడ్డ మా జనార్దన్ తరఫున
కన్జ్యూమర్ కోర్టులో కేసు వేసి మీరే తగిన న్యాయం జరిపించాలి. తప్పకుండా న్యాయం జరిపిస్తాను. ఈ మ్యాగ్నెటిక్ బెడ్ సంగతి నాకు ముందే తెలుసు. నా స్నేహితుడు కూడా ఇలాగే మోసపోయాడు. కేసు పెడదామని నేనంటే అనవసరంగా నవ్వులు పాలవుతానని షై ఫీల్ అవుతూ వద్దన్నాడు. ఈ జనార్దనే ధైర్యంగా ముందుకొచ్చాడు. ఇలాంటి వాళ్ళు ముందుకొస్తే బెడ్స్ కొన్న వాళ్ళందరికీ న్యాయం జరుగుతుంది. ఇలాంటి మోసాలు దగాలు పెరగనివ్వకూడదు. మీకు తగిన న్యాయం నేను జరిపిస్తాను. అందుకే మీ దగ్గరికి వచ్చాం. ఎంత ఖర్చైనా పర్వాలేదు, మా జనార్దన్కి న్యాయం జరగడంతో పాటు మొత్తం అందరికీ న్యాయం జరగాలి. ఆ ఫ్రాడ్ బిజినెస్ లేకుండా చేయాలి. ఆ మేరకు మీరు కోర్టు ఆర్డర్ తేవాలి లాయర్ గారు. డెఫినెట్గా. చూడు జనార్దన్, ఎట్టి పరిస్థితుల్లోనూ కేసు విత్డ్రా చేసుకోకూడదు. చచ్చా, అలాంటి తప్పుడు పని చేసి రెండోసారి హార్ట్ అటాక్ తెచ్చుకోవడమ్మా. ఏమయ్యా? మాట తప్పడం మా వంశంలో లేదండి. కానీ మోసపోవడం మాత్రమే ఉంది. ఏదో పొరపాటు జరిగిందండి, సరిదిద్దడానికి మీరు ముందుకొచ్చారు కదా. సరే సరే లాయర్ గారు, మీ పని కానివ్వండి. అలాగే. నాన్న, అదే జనార్దన్ కోర్టులో కేసు పెట్టిన విషయం రేపు అన్ని పేపర్లోనూ రావాలి. ఓకే, డన్. హాయ్ బుజ్జులు, ఏం చేస్తున్నావు నాన్న? రేయ్, నువ్వు చాలా అదృష్టవంతుడిరా. నీకు అనుభవించే యోగం ఉంది కాబట్టే నాకు అవకాశాలు కలిసి వస్తున్నాయి కదా. ఏమండి, ఇవాళ చాలా హుషారుగా కనిపిస్తున్నారు. ఏమిటోనండి, ఈ మధ్య మీ మొహంలో కొత్త కళ కనిపిస్తోంది. టైం బాగుంటే అన్నీ అలాగే అనిపిస్తాయంట. మనకి మంచి రోజులు వచ్చాయి. కొత్త స్టాక్ నిమిత్తం 40 లక్షలు డీడీ ఇచ్చాను. వారంలోగా కొత్త స్టాక్ వస్తుంది. స్టాక్ రావడం ఆలస్యం, వారం 10 రోజుల్లోగా మొత్తం అమ్మేస్తాం. అప్పుడు మనం ఎక్కడో ఉంటామనుకో. మన ఎదుగుదలకి ఇది శుభారంభం. ఏమండి, నాకు ఆలోచన వచ్చిందండి. ఏంటో చెప్పు. బిజినెస్లన్నీ లక్ష్మీ గ్రూప్ పేరు మీదే ఉన్నాయి. ఏ బిజినెస్ చేసినా లక్ష్మీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పేరునే చేస్తూ వస్తున్నారు. మనం చేస్తున్న బెడ్ బిజినెస్ ఆ పేరు మీద కాకుండా వేరే పేరు మీద చేస్తే బాగుంటుందండి. నేను అలా ఎందుకంటున్నానంటే, ఈ బిజినెస్ కూడా లక్ష్మీ గ్రూప్ పేరు మీదే చేశారనుకోండి, రేపొద్దున మీ వాళ్ళెవరైనా వచ్చి ఈ ప్రాఫిట్స్ లో మాకు కూడా వాటా ఉందని డిమాండ్ చేసే అవకాశం ఉందండి. అందుకని ఇప్పుడే మేల్కొని బెడ్ బిజినెస్ కు వేరే పేరు పెడదామండి. నీ సలహా బాగానే ఉంది, కానీ ఏం పేరు పెడితే బాగుంటుంది? సడన్ గా నాకేం తోచడం లేదే. ఓ పని చేద్దామండి, మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి మన ఇద్దరి జాతకాలకి సరిపడా మంచి పేరు పెట్టమని అడుగుదాం. ఆయన వాకు బ్రహ్మవాకు కదా. కరెక్టే అనుకో, కానీ నేను నీతో పాటు వచ్చే టైం లేదు. నాకు వేరే అర్జెంట్ పని ఉంది. నువ్వే వెళ్ళి ఆ పని చూడు. అలాగే. అరే నాన్న, దాదా దాదా, తాత దగ్గరికి వెళ్దాం పదా. బాయ్ బాయ్ బుజ్జులు. నాన్న, మీ అల్లుడు గారి మధ్య కొరియా మ్యాగ్నెటిక్ బెడ్స్ బిజినెస్ కొత్తగా మొదలెట్టారు. తీసుకున్న దగ్గర నుంచి అది డే బై డే బాగా పికప్ అయింది. దాన్ని లక్ష్మీ గ్రూప్ లో కలపకుండా వేరే పేరు పెట్టాలనుకుంటున్నాం. మా ఇద్దరి జాతకాలకు సరిపోయేలా ఏదైనా మంచి పేరుంటే పెట్టనానా? కొరియా అయస్కాంతం పరుపులు బిజినెస్ మొదలు పెట్టారా? ఏవమ్మా, ఏదైనా ఓ పని చేసేటప్పుడు కావాల్సిన వాళ్ళతో చెప్పి చేయడం మంచిది కదా. మేము ఎవరో అన్నట్టు మాతో చెప్పకుండా మొదలు పెట్టారా? నాతో చెప్పకపోయినా కనీసం మీ అమ్మతోనే చెప్పచ్చు కదా. సరే, చెప్పలేదు. దానికి మీరింతగా కోప్పడాలా? మీ అల్లుడు కూతురు బాగుండడమేగా మీకు కావాల్సింది. కూతురు అల్లుడు సుఖ సంతోషాలతో ఉండాలని మేము ఆశించినా ఆ దేవుడు ఆశీర్వదించడం లేదే. ప్రస్తుతం మీ ఇద్దరు జాతకాలు ఏమీ బాగోలేదు. ధర్మ జాతకం ఎంత అధ్వానంగా ఉందో అంతకు 10 మించి బాలాజీ జాతకం ఉంది. పట్టిందల్లా బంగారం అని అనిపిస్తుంది, కానీ పట్టిందల్లా మట్టి అవుతుంది. నాన్న, నువ్వు చెప్పేది నిజమా? నేను అబద్ధం చెప్పినా జాతకం అబద్ధం చెప్పదు, శాస్త్రం అబద్ధం చెప్పదు. మనవడి జాతకం ఎలా ఉందండి? వీడి పేరును పెట్టచ్చు కదా. తాత తల్లిదండ్రుల జాతకాల కంటే వీడి జాతకం మరీ అధ్వానంగా ఉంది. తండ్రికి వీడి వల్ల ఎన్నో చిక్కులు చికాకులు వస్తాయి. 3 ఏళ్ల తర్వాతే వీడి వల్ల తండ్రికి ఎంతో లాభిస్తుంది. నాన్న, కొత్తగా ఆర్డర్ ఇచ్చి 40 లక్షల అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఇచ్చిన డబ్బు తక్షణమే వాపస్ తీసుకుని ఆ వ్యాపారాన్ని ఆపు చేయించారు. ఆ బిజినెస్ గనక మీరు చేస్తే చాలా నష్టపోతారు, అంతకు మించి అపఖ్యాతి పాలవుతారు.